అంటే నిజం మీద నివురు అనేటువంటి ఒక కప్పును వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతి అంశంలో అది ఇది అనే కానే కాదు. ఒక 14 సంవత్సరాలు 2024కు ముందు ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టక ముందు ఒక 14 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. ఈ దేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్గా అత్యున్నతమైనటువంటి ప్రజల పట్ల ప్రజాప్రతినిధిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం 2014 తర్వాత ఆయన మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. 2024లో సరే ఎవరు తప్పు ఎవరు రైటు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు వెళ్ళి లోతుకెళ్ళి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ చేయాల్సిన పని చేశారు, ఇవ్వాల్సిన డెసిషన్ ఇచ్చేశారు. 2024లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా స్టార్ అని అనకూడదు, సినిమా యాక్టర్ని, హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్డమ్ని వాడుకొని పొలిటీషియన్గా వచ్చినటువంటి ఒక వ్యక్తికి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా తోడవటంతో వారిని కూడా వారి ప్రభుత్వంలో చేర్చుకొని 164 సీట్లతోటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వీళ్ళిద్దరూ కూడా పదవిలోకి రాకముందు చెప్పినటువంటి కొన్ని వందల వాగ్దానాలు పదవిలోకి వచ్చిన తర్వాత మాయమైపోయి. మీరు గత నెల 2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం లేదు. అవినీతి సామ్రాజ్యానికి ఒక మహా చక్రవర్తిలాగా రూపాంతరం చెందుతున్నటువంటి నారా లోకేష్, ఆయన రూపాంతరం చెందటానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఎజెండాని మోస్తూ ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి.